ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని నామమునకే మహిమ కలుగును గాక. సమస్తము ఆయనకే చెందును గాక. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఈ దినం కూడా నేను మరి ఒక కథ ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఆ కథ ఏంటంటే ఇట్స్ హ్యాపెండ్ రియల్లీ. ఇట్స్ నాట్ స్టోరీ బట్ లైక్ స్టోరీ. ఒక స్త్రీ తాను ఒక ఇంటిలో తను ఒంటరిగా ఉంటా ఉంది. తనకెవ్వరూ లేరు. తల్లి లేదు, తండ్రి లేరు, అన్న, చెల్లెళ్ళు, అక్క, చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు ఎవరు లేకుండా ఒక్కతే ఒంటరిగా నివసిస్తా ఉంది. నివసించుచున్నప్పుడు ఆమెకి జంతువులంటే చాలా ఇష్టమనమాట. షీ ఈస్ ఎ యానిమల్ లవర్. అయితే ఒకరోజు నేను ఏ జంతువును పెంచుకుంటే బావుంటుంది, నాతో పాటు ఎప్పుడూ ఉండాలా, నాతో హ్యాపీగా ఉండాలా అని చెప్పి, ఆ స్త్రీ అనుకోని ఏం చేసిందంటే, ఒక చిన్న పాము పిల్లని దట్ ఈస్ అనకొండ. అయితే ఆ అనకొండనా లేదా కొండ చిలువ అలాంటి ఒక పెద్ద పాము మారేది. అది చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లని తీసుకొనొచ్చింది. తీసుకొనొచ్చి దానికి రోజు పాలు పోసి, ఎగ్స్ పెట్టి, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇస్తూ, ఆ పాము పిల్ల పెరిగి, 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 పెరిగి అది చాలా పెద్ద సైజులో ఉంటాయి గదండీ కొండ చిలువలంటే. సో, అది చాలా పెద్దగా యెల్లో కలర్‌లో వచ్చేసిందది. రోజు ఈ స్త్రీ, ఈ విమెన్ ఎక్కడుంటుందో అదక్కడే ఉంటది. ఈమె పడుకునే బెడ్ మీదే ఉంటది. ఈమె ఎక్కడికెళ్తే అక్కడికే వస్తుంది. ఇద్దరు ఎట్లయిపోయారంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్‌గా అయిపోయారు. ఈ పాము, ఈ యొక్క ఈ స్త్రీ అన్నమాట. ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఈమె ఎక్కడికి కూడా ఆ పాముని విడిచిపెట్టి వెళ్ళేది కాదు. అయ్యో! నేనెళ్ళిపోతే మళ్ళీ పాము ఒకటే ఉంటది అని జెప్పి, ఒక సొంత మనిషి కన్నా ఎక్కువగా ఆ పాముని ప్రేమించేది. అయితే అలా, అలా, అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. పాము చాలా పెద్దదయిపోయింది. ఆమె బెడ్ మీద పడుకొనుంటే, ఆ పాము కాళ్ళ మీద నుండి అట్లా, ఇట్లా తిరుగుతూ, తల మీదికి, మళ్ళీ తల నుండి కాళ్ళకి అట్లా, ఇట్లా రోజు 100 సార్లు ఆమె పైనకి, కిందకి తిరుగుతా ఉంటే, ఈమె ఎట్లా ఫీలయ్యేదంటే, ఈ పాము నన్నెంతో ప్రేమిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్. పెట్ డాగ్స్ ఎలా ఉంటాయండి? అవెప్పుడు మనం ఇట్లా దగ్గరకొస్తే అవి మన మీదకొచ్చి నాకుతూ, ఎంతో హ్యాపీగా అవి కాళ్ళు పైకెత్తి, ఎంతో సంతోషంగా అవి మనల్ని రిసీవ్ చేసుకుంటాయి. చాలా ప్రేమ చూపిస్తాయి కుక్క పిల్లలు. సో, ఈమె కూడా ఆ పాము ఆమె మీద ఇలా, ఇలా తిరుగుతా ఉంటే ఆమె చాలా హ్యాపీగా ఫీలయ్యేది. ఏదో ఒక సంతోషం ఆమెకు. ఏదో ఒక ఆనందం. ఈ పాము నన్ను ఎంత ప్రేమిస్తా ఉంది. నాకెవ్వరు లేకపోయినా, నా రూమ్‌లో నేను ఒంటరిగా ఉన్నా కూడా, ఈ పాము నన్ను ప్రేమిస్తా ఉంది అనుకోని చాలా హ్యాపీగా ఫీలయ్యేది. ఏ ఒక్క రోజు ఆమె పైన అది తిరగకపోయినా ఆమె బాధపడేదేమో. కానీ అలా ఎప్పుడూ ఉండలేదు. అది చిన్న పిల్లగా తెచ్చినప్పటి నుండి పెద్దగా అయిపోయి, అంత లావయిపోయి, అంత పెద్దగా అయినా కూడా, అప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఆమె మీదకి రాకుండా ఆ పాము ఉండింది లేదు. సడెన్‌గా ఒకరోజు ఏమైందంటే పాము ఆమె కాళ్ళ దగ్గరే పండుకొనుంది. కొద్దిసేపు ఈమె మొబైల్ చూసుకునింది. అది చేసింది, ఇది చేసుండొచ్చు. పాము ఆమె దగ్గరికి రావడం లేదు. పాము ఆమె దగ్గరికి రావడం లేదు. ఎందుకు ఈ పాము రోజు నా దగ్గరకొచ్చేది కదా! మళ్ళీ ఎందుకు నా దగ్గరికి రావడం లేదు ఈరోజు? ఏమైనా నా మీద అలిగిందేమో అనుకునింది. మరలా కొద్దిసేపటికి అలా అలా కదిలిచ్చింది. అయినా పాము లేయడం లేదు, రావడం లేదు. ఏంటబ్బా! వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకునింది. నెక్స్ట్ డే నుండి ఆ పాము ఫుడ్ తినడం గూడా మానేసింది. వాటర్ తాగడం లేదు, మిల్క్ తాగడం లేదు. ఆమె ఏ ఫుడ్ అయితే రోజు దానికి డైట్ ఇస్తుందో, అది ఏది కూడా ముట్టుకోవడం లేదు. ఈమెకి బాధయిపోయింది. అయ్యో! నా పాముకేమో అయిపోయింది. దానికేమైనా కడుపులో బాలేదేమో, దానికి ఆరోగ్యం ఏమైనా చెడిపోయిందేమో, లేకపోతే దానికేమైనా అస్వస్థతగుందేమో. సో, ఐ హావ్ టు టేక్
ద స్నేక్ టు ద హాస్పిటల్ అనుకునింది. అనుకోని ఇలా 1, 2, 3 రోజులు రేపు చూద్దాంలే, రేపు తీసుకెళ్దాము. ఈ లోపల బాగుపడుతుందేమో, యాక్టివ్ అయిపోతుందేమో, రకరకాల ప్రయత్నాలు చేసింది. అలా వారం అయిపోయింది. పాము కడుపులోకి నీళ్లు కానీ, ఫుడ్ కానీ ఏమీ పోలేదు. ఇంక ఈ యొక్క స్త్రీ తట్టుకోలేక, అయ్యో! నా పాము చచ్చిపోతే మరి నాకెట్లా? దిస్ ఈస్ మై ఫ్రెండ్. మై బెస్ట్ ఫ్రెండ్ హౌ? అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఇమ్మీడియేట్‌గా తన కారులో ఆ పాముని ఆ యొక్క పామ్ ఉంటాయి కదండీ యానిమల్స్‌కి వెటర్నరీ హాస్పిటల్‌కి అక్కడికి తీసుకొనెళ్ళిపోయింది. అక్కడ డాక్టర్స్ అంతా అబ్జర్వ్ చేశారు. అప్పుడు కొన్ని గంటల తర్వాత బయటకొచ్చి వాళ్ళడిగారు, "ఈ పాముని ఎప్పటినుండి మీరు పెంచుకుంటున్నారు?" చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండి పెంచుకుంటున్నానండి. చాలా ప్రేమగా ఉండేది నాతో. నేనెక్కడికెళ్తే అక్కడికే వస్తది. నేను పడుకున్నా కూడా నా మీదే అది తిరుగుతా ఉంటది. అది నాతో మీదన లేకపోయినా, లేకపోతే నాతో లేకపోయినా నేనసలు ఏ రోజు నేను ఆ ఎక్స్‌పీరియన్స్ నేను ఫేస్ చేసుండలేదు. బట్ సిన్స్ 1 వీక్ నుండి ఆ పాము ఏమీ తాగడం లేదు. ఏమీ తినటం లేదు. ఈవెన్ నాట్ కమింగ్ టు మీ ఆల్సో అని జెప్పినారంట. సరే, మేము ఈరోజు ఈ పాముని మేము అబ్జర్వేషన్‌లో పెడతాము. రేపు రండి అని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ ఇంటికెళ్ళిపోయింది. ఇంటికెళ్ళినా కూడా తనకి భయము. అయ్యో! ఒకవేళ ఈ పాముకేమైనా అయిపోయిందేమో! మనం కూడా కదండీ! మన జంతువులకి కానీ, మన ఇంట్లో మనుషులకు కానీ, మనం ప్రేమించే వారికి ఎవరికైనా ఏదైనా జరిగితే ఎంత బాధపడిపోతాం. ఈమె కూడా అలాగే బాధపడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ షీ టుక్ ద కార్ అండ్ వెంట్ టు ద హాస్పిటల్. దెన్ డాక్టర్స్ చెప్పారు, "ఈ పాము మీ మీద ఎలా తిరుగుతాది?" అడిగారు ఈమెను ప్రశ్న. ఇలా పై నుండి కిందకి, కింద నుండి పైకి అలా ఎప్పుడూ తిరుగుతానే ఉంటుంది. అయితే ఈ పాముకి ఏ రోగము లేదు. ఏ వ్యాధి లేదు. ఈ పాము మీరు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మింగేయాలా? మీరు ఎంత పొడవున్నారా? మీరు ఎంత వెడల్పున్నారా? ఎంత కేజీల బరువున్నారా? అని అది మిమ్మల్ని చూసుకుంటా ఉంది. లెక్కేసుకుంటా ఉంది. ఎలా మింగితే బావుంటుంది అని జెప్పి అది ప్రయత్నం జేస్తా ఉంది. ఇంకొక 2 రోజుల్లో గాని మీరు గాని హాస్పిటల్‌కి ఆ పాముని తెచ్చుండకపోతే అది మిమ్మల్ని మింగేసేది. అది మీరు పెట్టే తిండి ఎందుకు తినడం లేదంటే, అది తింటే మళ్ళీ మీరు ఆ కడుపులో పట్టరేమో అని భయంతో అది ఫుడ్ కూడా మానేసింది. మిమ్మల్ని తినడానికి అది రకరకాల ప్రయత్నాలు చేస్తుందన్నప్పుడు ఆమెకి చాలా భయమేసిందంట. నో! అలా జరిగేకి ఛాన్సే లేదు. నాతో చాలా ప్రేమగా ఉండేది. పాము పామే. అది విషపురుగు. విషప్రాణి. మిమ్మల్ని చంపడానికి అది ప్రయత్నం జేస్తుంది. మా మాట విని దాన్ని తీసుకెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి కానీ, లేదా ఇంకెక్కడైనా మీరు వదిలేయండి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. మీ ఇష్టం. మేమైతే చెప్పింది చెప్పాం. హెల్త్ వైస్ పర్ఫెక్ట్‌లీ ద స్నేక్ ఈస్ ఆల్ రైట్. 100 ఔట్ ఆఫ్ 100 వి కెన్ గివ్ అష్యూరెన్స్. ద స్నేక్ ఈస్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. దెన్ యువర్ విష్ అనన్నారు. అప్పుడు ఈ స్త్రీ ఎట్లా? నిజమా? కాదా? నిజమా? కాదా? తన మనసులో తను అనుకుంటా ఉంది. నేను ఎంతగా ప్రేమించానే ఈ పాముని. ఎంతగా దాని కొరకు ఎన్ని చేసినాను. దాని గురించి నేను ఎక్కడికి పోకుండా ఇట్లుంటే, ఆ పామే నన్ను నిజంగా తినాలని చూస్తుందా? ఒకవేళ నన్ను తినేస్తే? నాకెవరు లేరే ఇక్కడ. ఎందుకైనా మంచిది నేను దాన్ని తీసుకొనెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి నేను జూ పార్క్‌లో కానీ ఎక్కడో ఇచ్చేస్తానని చెప్పి తీసుకెళ్ళి తను ఆ పాముని వదిలిపెట్టేసింది. వదిలిపెట్టి మరలా ఆ డాక్టర్స్ దగ్గరకొచ్చి చెప్పింది. డాక్టర్స్ మీరిచ్చిన సజెషన్ ప్రకారం నేను ఆ స్నేక్‌ని వదిలేసాను. మంచి పనే చేశారు. లేదంటే అది మిమ్మల్ని 1 డే ఆర్ 2 డేస్‌లో మిమ్మల్ని తిని ఉండేది. మింగేసేది. అది మిమ్మల్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేసిందన్నప్పుడు, ఆ స్త్రీ ఏడ్చుకుంటూ చెప్పిందండి. నేనెంత ప్రేమించినానండి ఈ పాముని. సమస్తము పెట్టినాను దానికి. అదే నన్ను మింగాలని చూసిందంటే ఎట్లా? నేను నమ్మలేకపోతున్నాను అన్నప్పుడు, ఆ డాక్టర్స్ చెప్పారు. దాని బుద్ధి అదే. పాము పామే. దాని బుద్ధి కొండ చిలువ బుద్ధేంటి? మింగేయడమే. మీరు దానికి ఎన్ని చేసినా
అది టైమొచ్చినప్పుడు మనల్ని మింగతాది అని చెప్పారంట. అప్పుడు ఆమె డాక్టర్స్‌కి థాంక్స్ చెప్పి ఇంటికెళ్ళిపోయి, ఆ రోజు నుండి మరలా జంతువుల వైపు తను చూడకుండా ఎళ్ళిపోయిందంట. దెన్ షీ వాస్ వెరీ హ్యాపీ ఇన్ హర్ లైఫ్. ఇదే బైబిల్ గ్రంథంలో ఒక మాటుంది. మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయము 8 వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మనము నిబ్బరము కలిగి బుద్ధిగా ఉండాల. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువతో ఉండాల. మనము ఏదో బుద్ధి తక్కువ వారిగా మనము స్నేహాలు చేయకూడదు. మన విరోధి అయిన అపవాది అంట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా, ఆ పాము ఆ స్త్రీని ఎప్పుడెప్పుడు మింగాలా అని చెప్పి వెయిటింగ్ లో ఉంది. దానికోసమని తిండి మానేసింది, తాగడం మానేసింది, అన్నీ మానేసి అది వెయిట్ చేస్తా ఉంది. ఎప్పుడెప్పుడు నేను ఈ స్త్రీని అట్లే మింగేయాలా, నా ఆకలి తీర్చుకోవాలా అని చెప్పి అది రకరకాల ప్రయత్నాలు చేసింది. ఎంత తెలివిగా ప్రవర్తించింది ఆ అపవాది. ఆ స్త్రీ నమ్మలేకపోయింది ఆ డాక్టర్స్ చెప్పినప్పుడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో అపవాది మనల్ని మనకిష్టమైన మార్గంలో తీసుకెళ్తూనే మనకు ఫేవర్ చేసినట్టే వాడు తీసుకొనెళ్తాడు. కానీ వాడు చూపించే మార్గము నరకానికి మనం పాత్రులమైపోతాం. అపవాది చెప్తాడు, "అయ్యో! నువ్వు అలసిపోయి వచ్చినావు బిడ్డ. నీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. దేవుడికి తెలీదా? ప్రార్థన వద్దులే, వాక్యం వద్దులే, ఏదొద్దులే, ఈరోజు దేవుని సన్నిధికి వద్దులే, పండుకో." అంటే మనము అపవాది మనలో ఆ క్రియ జరిగించినప్పుడు, అవును గదా! దేవుడికి తెలుసు గదా! నాకు కాళ్ళ నొప్పులున్నాయి, నాకు చేతుల నొప్పులున్నాయి, నా శరీరం అలసిపోయింది. ఈరోజు నేను దేవుని సన్నిధికి పోను, నేను ప్రార్థన చేయను, వాక్యం. మన మనకు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎప్పుడెప్పుడు వాడు మనల్ని మింగేయాలా, ఎప్పుడెప్పుడు మనల్ని వాడు పడేయాలా అని చెప్పి చూస్తూ వెయిటింగ్ లో ఉన్నాడు. ఈ పాము ఆ స్త్రీ కొరకు ఎలాగైతే ఎదురు చూస్తా ఉందో, ఈ యొక్క అపవాదిగా కూడా దేవుని సన్నిధి నుండి మనల్ని దూరము చేయడానికి ఎప్పుడెప్పుడు మృంగేయాలా, ఎప్పుడెప్పుడు మనల్ని పాపంలో పడేయాలా, ఎప్పుడెప్పుడు మనల్ని వాడు అతిక్రమాల్లో పడేయాలా అని చెప్పి దేవుడికి దూరంగా మనల్ని తీసుకెళ్లాలా అని చెప్పి వాడు వెదుకుచూ తిరుగుతా ఉన్నాడు. సమయం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరు నా నోట్లోకి పట్టేవారు ఎవరున్నారా అని చెప్పి వాడు వెదుకుతూ తిరుగుతున్నాడు. మనము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలా. ఆ స్త్రీలాగా మనం ఉండకూడదు. ఒక పామును తెచ్చి పెంచుకోవాల్సిన అవసరం తనకు లేదు. కానీ ఆమె తెచ్చింది, పెంచింది. ఆ పాము కొరకు ఎంతో డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. ఫుడ్ అని, అదని, ఇదని. ఒక బెడ్ మీదకొచ్చి ఆమె మీద తిరిగే అంత ఫ్రీడము ఆ పాముకిచ్చింది. కానీ చివరికి ఆ పామే ఆమెను తినాలని చూసింది. యెస్. అపవాది మనల్ని ఎప్పుడెప్పుడు మృంగేయాలా అని ఎదురు చూస్తా ఉంటాడు. మనం ఆత్మలో మెలకువగలిగిన వారమై ఉండాల. ఆత్మలో మనం ఎప్పుడు మెలకువతో ఉండి అపవాదిని జయించడానికి మనము సిద్ధముగా ఉండాల. అప్పుడే మనం అపవాదిని జయించగలం. నిబ్బరమైన బుద్ధి లేకపోతే మనము కూడా ఎలా అయిపోతామంటే అపవాది నోట్లోకి అలాగా మనము వెళ్ళిపోతాం. వాట్ ఈస్ దట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్? అంటే వాడు చూపించే మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మనం దేవుడికి దూరమైపోతాం. దేవుని ప్రేమకు దూరమైపోతాం. దేవుని యొక్క ఆత్మీయతకు దూరమైపోతాం. ప్రార్థనకు దూరమైపోతాం. వాక్యానికి దూరమైపోతాం. ఇంత దూరమైపోయి మనం సాధించేది ఏంటంటే ఏమీ లేదు. అందుకే బైబిల్‌లో ఒక ఆహ్, లూకాసు వార్త 10 అధ్యాయం 30-36లో ఒక మాట, ఒక స్టోరీ ఉంటుంది. ఒక మనుష్యుడు
ఆయన యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు అపవాది చేతిలో చిక్కి కొట్టబడి ప్రాణముతో విడవబడ్డాడంట. యెరూషలేము అంటే ఆశీర్వాదముతో కూడినది. యెరికో అనేది శపించబడింది. ఈ ఆశీర్వాదాన్ని వదులుకొని యెరికో అనే శాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అపవాది ఆ వ్యక్తిని ఏం చేశాడంటే కొట్టి వాడి దగ్గర ఉన్నదంతా దొంగిలించి ప్రాణముతో పడేసిపోయినాడు. అప్పుడు అక్కడికి ఒక యాజకుడొచ్చాడు. ఆ మనిషిని చూసాడు. ఆ ప్రాణముతో కొట్టుకొని పోతున్న ఆ మనిషిని చూసి పక్కగా ఎళ్ళిపోయాడు. యాజకుని బాధ్యత బైబిల్‌లో గొప్పది. ప్రజల పక్షాన ప్రార్థన చేయవాడు, బలులు అర్పించేవాడు, దేవుని యొక్క సన్నిధిలోకి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే ఆ యాజకుడే వెళ్ళిపోయాడు. లేవీయుడొచ్చాడు, చూసాడు, వెళ్ళిపోయాడు. లేవీయునికి కూడా బైబిల్‌లో ఎంతో గొప్ప ధన్యత. ఉపకరణములను బాగు చేయడం, దేవుని యొక్క ఆవరణాన్ని కాపాడాలి. ఇలాంటి బాధ్యత ఉన్న ఒక లేవీయుడొచ్చి కూడా చూసెళ్ళాడు. చివరికి ఒక సమరయుడొచ్చి ఆ వ్యక్తి పడి ఉన్న చోటుకి వచ్చి చూచి అతని మీద జాలిపడి ఆయన గాయాలు కట్టి అతని పూటకూళ్ళ వాడినింటికి తీసుకొని పోయాడు. అంటే నేనెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యెరూషలేము అనే ఆశీర్వాదాన్ని, దేవుని సన్నిధిని వదులుకొని, యెరికో అనే శాపాన్ని ఎప్పుడైతే మనము వెదుక్కొని వస్తామో, అపవాది అప్పుడు మనల్ని దొంగలాగా వచ్చి కొట్టి, అతని దగ్గర ఉన్నదంతయు దొంగిలించెను అని వాక్యం ఉంది. మనకున్న ఆత్మీయతను, మనకున్న వాక్యానుభవాన్ని, ప్రార్థనా జీవితాన్ని వాడు దొంగిలించేస్తాడు. అయినా సమరయుడు అనే యేసయ్య మనల్ని మన దగ్గరకొచ్చి మనల్ని చూచే దేవుడు. కాబట్టి ఈ యొక్క అపవాది అనేవాడు మనల్ని మృంగేయకుండా మనము నిబ్బరమైన బుద్ధి కలిగి ఆత్మలో మెలకువగా ఉండి ప్రార్థన చేయవారిగా ఉండాలి. అపవాది మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు వెదికినప్పుడు మనం వాడి కంటికి కనిపించకూడదు. మనం బలహీనంగా అయిపోయామంటే వెంటనే ఆన్ ద స్పాట్ హి విల్ అటాక్ అస్. వాడు మనల్ని అటాక్ చేస్తాడు, మృంగేస్తాడు. ఈ పాము సమయం కొరకు ఎదురు చూసినట్లుగా ఆ అపవాది అయిన విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె వెతుకుతూ ఉన్నాడు మనల్ని. ఆ స్త్రీ ఆ పాముని తీసుకెళ్లి వదిలేసింది. ఆమె ప్రాణం కాపాడబడగలిగింది. నీవు నేను కూడా ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి దేవుడు మనకిచ్చిన వాక్య ప్రకారము జాగ్రత్తగా ప్రార్థనలో నిలకడగా బుద్ధి కలిగి మనము దేవుణ్ణి అనుసరించుతూ ఉంటే ఆ అపవాది మన దగ్గరికి వచ్చిన దేవుడు దాన్ని తన కాళ్ళ క్రింద చితక ద్రొక్కే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని సన్నిధానములో మన ఆత్మీయతను కాపాడుకుంటూ, మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ, మన యొక్క వాక్యానుభవాన్ని మనం కాపాడుకుంటూ, అంతము వరకు దేవుని సన్నిధిలో స్థిరముగా మనము నిలబడాలి. నిబ్బరము కలిగి మెలకువగా ఉండి మనం ఉండాలి. అపవాదికి మనం ఎలాంటి చోటిచ్చినా వాడు మనల్ని అట్లే మింగేస్తాడు. కాబట్టి మనం వాడికి చోటు ఇవ్వకుండా ఆత్మలో మనల్ని మనము సరిచేసుకొని యేసయ్య కొరకు మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి యొక్క సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. నాయనా నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. అవును తండ్రి. ఆత్మీయతలో మేము బుద్ధి కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలకువగా ఉండి నాయన అపవాదితో పోరాడునట్లుగా నా తండ్రి, మేము సిద్ధము కలిగి నా తండ్రి, ప్రార్థనలో మేము నాయన మమ్మల్ని మేము నా తండ్రి సిద్ధము కలిగి ఉండునట్లుగా మీరే సహాయం చేయండి. అపవాదిని ఎదిరించడానికి కావలసిన శక్తిని, బలాన్ని మాకు దయచేయండి. నా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. అపవాది మమ్మల్ని నాయన మృంగేయాలా అని వాడు వెయిట్ చేస్తున్నాడు ప్రభా. వాడికి మా జీవితాల్లో, మా ఆత్మీయ జీవితంలో మేమెప్పటికీ చోటివ్వక యేసయ్యా. నా తండ్రి మీ రాకడొచ్చు వరకు మేము మా యొక్క నా తండ్రి పరిశుద్ధ జీవితంలో, పవిత్రతలో నాయనా మీ సన్నిధిలో అంటకట్టబడి జీవించినట్లుగా మీరే కృపణ దయచేసి
మీరే మహిమ పొందండి. వాక్యాన్ని నీరు కట్టి మాలో ఫలింప చేయండి. ముప్పదంతలు, అరవదంతలు, నూరంతలుగా మీరు ఆశీర్వదించి, దీవించుమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి యొక్క మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.